లక్ష్మీదేవి మన ఇంట కలకాలం నిలవాలి అంటే పాటించాల్సిన 100 పరిహారాలు. లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, శాంతి నిలుస్తాయి. మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు, ఆచారాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవిని మన ఇంట్లో నిలుపుకోవచ్చు. దినచర్యలో పాటించాల్సిన విషయాలు: ఉదయం సూర్యోదయానికి ముందే లేవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచాలి. తలుపు ముందర ముగ్గు వేయాలి. దీపం వెలిగించడం అలవాటు చేసుకోవాలి. తులసి మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోయాలి. ఇంట్లో చెత్త పేరుకుపోకుండా చూడాలి. వంటింటిని శుభ్రంగా ఉంచాలి. నిత్యం స్నానం చేసే దేవుడిని పూజించాలి. పెద్దలకు నమస్కారం చేయాలి. అశుభ పదాలు మాట్లాడకూడదు. పూజా విధానాలు: ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. కుంకుమ, పసుపుతో పూజ చేయాలి. గోమయంతో మండపం అలంకరించాలి. శంఖం ఊదాలి. కమల పువ్వుతో పూజ చేస్తే మంచిది. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. నైవేద్యంగా పాలు, పాయసం పెట్టాలి. దీపారాధన తప్పక చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ చేయాలి. పూజ సమయంలో కోపం చేయకూడదు. ఆర్థిక శుభం కోసం డబ్బును గౌరవంగా చూడాలి. నోట్లను చించకూడదు. పర్సులో దేవుడి ఫోటో ఉంచుకోవచ్చు. డబ్బు ఇచ్చేటప్పుడు కుడి చేత్తో ఇవ్వాలి. రుణాలు సమయానికి తీర్చాలి. దొంగచాటుగా సంపాదించకూడదు. ఆదాయం వచ్చిన రోజున దానం చేయాలి. దానం వృధా చేయకూడదు. ధనం వృధా చేయకూడదు. ఇంట్లో దక్షిణ దిశలో డబ్బు పెట్టకూడదు. లక్ష్మీ కుబేర పూజ చేయాలి. ఇంటి శుభ్రత, వాతావరణం: సాయంత్రం తర్వాత ఇంటిని ఊడవకూడదు. పాతవైన, చిరిగిపోయిన, పనికిరాని వస్తువులు తొలగించాలి. ఇంట్లో చీకటి ఉండకుండా చూడాలి. సువాసన దీపాలు వెలిగించాలి. గోడలపై శుభ చిత్రాలు పెట్టాలి. బాగుగా గాలి వచ్చేలా ఉంచాలి. వంటింటి పాత్రలు శుభ్రంగా ఉంచాలి. పడక గదిని సర్దుకోవాలి. ఇంట్లో నీళ్లు వృధా చేయకూడదు. పగిలిన వస్తువులు తొలగించాలి. ఆచారాలు, నీతులు: అబద్ధం చెప్పకూడదు. ఇతరులను అవమానించకూడదు. దానం చేయాలి. పేదలకు సహాయం చేయాలి. జంతువులకు ఆహారం పెట్టాలి. పెద్దలను గౌరవించాలి. కోపం తగ్గించుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. శాంతంగా ఉండాలి. ఇతరుల సొత్తుపై ఆశ పడకూడదు. సత్యంగా జీవించాలి. శుభ సూచనలు: ఇంటి ముందర తులసి మొక్క ఉండాలి. గోమయంతో ఇంటి నేలను శుభ్రం చేయాలి. గంగాజలం చల్లాలి. శంఖం, గంటలు వాడాలి. పూలతో అలంకరణ చేయాలి. పసుపు, కుంకుమ ఎప్పుడూ ఇంట్లో ఉండాలి. గృహప్రవేశము శుభముహూర్తంలో చేయాలి. పండుగలు ఆనందంగా జరుపుకోవాలి. దీపాలు ఆర్పకుండా జాగ్రత్త పడాలి. శుభదినాల్లో ఉపవాసం ఉండాలి. మహిళల పాత్ర:
స్త్రీలు ఇంటి శుభ్రత చూసుకోవాలి. గృహిణి నవ్వుతూ ఉండాలి. కాళ్ళకు పసుపు రాయాలి. సాయంత్రం జుట్టు దువ్వకూడదు. నల్ల బట్టలు ఎక్కువగా ధరించకూడదు. పూజలో పాల్గొని పూజించాలి. కుటుంబాన్ని గౌరవించాలి. మంచి మాటలు మాట్లాడాలి. కోపం తగ్గించుకోవాలి. దేవుణ్ణి నమ్మాలి. ప్రత్యేకమైన పరిహారాలు: శుక్రవారం దీపం ఆరిపోకుండా చూడాలి. శనివారం నువ్వుల నూనె దీపం వెలిగించాలి. అమావాస్య రోజున పితృతర్పణం చేయాలి. పౌర్ణమి రోజున లక్ష్మీదేవి పూజ చేయాలి. గోపూజ చేయాలి. కుబేర దీపం వెలిగించాలి. చిల్లర డబ్బు నేలపై పడనివ్వకూడదు. ఇంట్లో ఎప్పుడు నీళ్లు ఉండాలి. పాలు పాడవనివ్వకూడదు. అన్నం వృధా చేయకూడదు. ఆధ్యాత్మిక అలవాట్లు: ప్రతిరోజు జపం చేయాలి. భగవద్గీత చదవాలి. సత్సంగం చేయాలి. ఆలయ దర్శనం చేయాలి. శ్లోకాలు నేర్చుకోవాలి. ధ్యానం చేయాలి. మంచి పుస్తకాలు చదవాలి. భక్తి పాటలు వినాలి. కుటుంబంతో కలిసి పూజ చేయాలి. దేవునిపై నమ్మకం పెంచుకోవాలి. అదనపు సూచనలు: ఉదయం మంచి ఆలోచనలు చేయాలి. చెడు అలవాట్లు వదలాలి. ఇతరులను ప్రోత్సహించాలి. చిన్న విషయాలకు కోపం పడకూడదు. పిల్లలకు మంచి విలువలు నేర్పాలి. ఇంట్లో ప్రేమ వాతావరణం ఉండాలి. దేవుని పేరు జపించాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కృతజ్ఞతతో జీవించాలి. లక్ష్మీదేవిని నమ్మి ప్రార్థించాలి. సారాంశం: ఈ చిన్న చిన్న పరిహారాలు మన జీవితంలో అలవాటు చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మన ఇంట్లో ఉంటుంది. ఐశ్వర్యం, ఆనందం, శాంతి సహజంగా వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.